కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 45 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 45 వచనాలు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్ట తరమ వారికి సంభవించునని నేను ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ కొందనాలు. ఈ రాత్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనం బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ లేఖనాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదయ్యా. నీ సిలువు చాటున నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించు. నీ లేఖనములోని సత్యాన్ని అనుసరించి నడుచులాగున సహాయమును దయచేయమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును అని దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరమ వారికి సంభవించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో సత్యాన్ని చాలా గ్రహించవలసిన వారంగా మనం ఉన్నాం. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత నీరు లేని చోట్ల ఆ ఒక వ్యక్తి అపవిత్రాత్మ చేత లోక సంబంధమైన లోకనాథుని చేత పీడించబడుతూ ఉన్నాడు. దేవుని తెలుసుకున్నాడు, రక్షణ పొందాడు, ఆ కుటుంబం రక్షించబడింది. కానీ అక్కడ ఏమి లేదంట, నీరు లేనందున, అంటే పరిశుద్ధాత్ముడు అక్కడ లేడు. ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోయింది, అక్కడక్కడ తిరుగుతూ ఉంది. కానీ అనుకుంది, నేను ఇది విడిచి వచ్చాను ఇల్లు, దాన్ని వెళ్ళి చూద్దామని ఆ అపవిత్రాత్మ వచ్చి ఆ గృహాన్ని చూసినప్పుడు చక్కగా ఊడ్చి ఉంది, చక్కగా క్లీన్ చేయబడింది, అన్నీ అమర్చబడి ఉంది. కానీ ఆ గృహంలో ఏమి లేదు, నీరు లేదు. అంటే పరిశుద్ధాత్ముడు అక్కడ లేడు. ఇది అనుకుంది, ఇల్లు బాగానే ఉంది, ఇది మనం వదిలొచ్చిన ఇల్లే కదా, కాకపోతే ఇప్పుడు శుభ్రం చేశారు, కథ అమర్చుకొని పెట్టుకున్నారు. అయితే నా వెనక బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళని కూడా తీసుకొచ్చి నాకంటే చెడ్డమైన 7 దయ్యాలను వెంట పెట్టుకొచ్చిందంట. ఆ పరిస్థితి దేవుడు ఏమంటా ఉన్నాడంటే మొదటి స్థితి కంటే చెడ్డదైపోతుంది. ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైపోతుంది. నువ్వు మారినప్పుడు ఉన్నావే దానికంటే చెడ్డదైపోయిందంట ఈ స్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 దయ్యాలను వెంట పెట్టుకొచ్చింది అన్నాడు కదా, ఆ 7 వివరంగా తెలుసుకుందాం. ఆ 7 దయ్యాలు ఏమిటంటే, ఒకటి శోధకుడు, రెండవది దొంగ, మూడవవాడు అభ్యంతరపరిచేవాడు, నాలుగవది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఐదవది మత విభేదాలు, ఆరవది అనుమానం, 7వది అయోగ్యత. ఎన్ని? 7 దెయ్యాలను తీసుకొచ్చింది. ఇది ఎవరో గురించో చెప్పట్లేదు, దేవుణ్ణి తెలుసుకున్నవాడు
దేవుణ్ణి ఎరిగిన వారు, రక్షణ పొందామని చెప్పుకునేవారు, వీళ్ళందరూ కలిగి ఉన్నదే. వీళ్ళు రక్షణ పొందామని చెప్పుకుంటారు, కానీ వీటిలో ఏమున్నాయట? 7 దెయ్యాలు ఉన్నాయి. ముందు ఒకటే వదిలింది, కానీ వీళ్ళు రక్షణ పొందిన తర్వాత, అపవిత్రాత్మ వదిలి వెళ్ళిపోయిన తర్వాత, వీళ్ళ గృహాలలో పరిశుద్ధాత్ముడు లేకపోయేటట్టుకి ఇది వెళ్ళి 7 దెయ్యాలను వెంట పెట్టుకొచ్చిందంట. ఆ మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా చెడ్డదైపోతుందని దేవుని వాక్యం అంటూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము రక్షణ పొందాంలే, బాప్తీసం తీసుకున్నాంలే, నెలకోసారో వారానికోసారో బల్లలో పాల్గొంటున్నాంలే అంటే కుదరదు. దేవుని వాక్యం అంటుంది వాళ్ళ మొదటి స్థితి కడపటి స్థితి కంటే ఘోరంగా ఉంటుందట. అక్కడ నీరుండాలి, నీరు లేనందున అంటుంది వాక్యం. పరిశుద్ధాత్ముడు అక్కడ లేడు గనక, పరిశుద్ధాత్మ గృహంలో లేకపోతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నువ్వు రక్షణ పొందకముందు ఉన్న స్థితి కంటే మహాఘోరమైన కార్యాలు ఆ గృహాల్లో జరుగుతాయి. దేవుని వాక్యం అంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా వాడు ఎవడొస్తాడంటే చూడండి, శోధకుడు వస్తాడు, శోధిస్తూ ఉంటాడు. దేవుని వాక్యం అంటా ఉంది కదా, ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, అయ్యా నా జనులు 2 నేరాలు చేశారు. ఏమిటి ఆ 2 నేరాలు? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలపు ఊటనైన నన్ను విడిచి తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవను తొట్లను తొలిపించుకుంటారట. జీవజలపు ఊటనైనా నన్ను మరిచారు వీళ్ళు. అక్కడ ఏమి లేదని చెప్పింది, నీరు లేదని చెప్పింది కదా. ఏం చేస్తున్నారంటే వీళ్ళు, ఈ జనులు 2 నేరాలు చేశారు. ఏంటంటే జీవజలపు ఊటనైనా నన్ను విడిచి తమ కొరకు నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. అందులో నీరు నిలవట్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, నీ కొరకు నా కొరకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రక్షణ పొందిన వారు ఏ రీతిగా ఉంటారో, ఏ రీతిగా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరిచి, పరిశుద్ధాత్మ నిర్లక్ష్యపరుచుకొని గృహాలను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు పెట్టుకుంటారో, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం అంటుంది, ఆ ఆత్మ వదిలి వెళ్ళిన తర్వాత నీరు లేని వచ్చిన పరిస్థితిని చూసి మరి 7 దెయ్యాలను వెంట పెట్టుకొని వచ్చిందంట. మొదటి దెయ్యం ఏంటో చూడండి, శోధన. 1 దశలోనికే 3వ అధ్యాయము 3 నుంచి 5 వరకు మనం చదువుకున్నట్లయితే, ఇందుచేత నేను ఇకను సహింపజాలని శోధకుడు మిమ్మును ఒకవేళ ఛేదించినేమో. ఏం చేస్తాడట? సహింపజాలని శోధనలు కలుగు చేస్తాడంటే వాడు. చూడండి, ఏమో అనియు మా ప్రయాస వ్యర్థమైపోవునేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతన్ని నేను పంపించాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని రక్షణలో కొనసాగుతున్న ఈనాడు వచ్చే బోధలను వినకండి. మీరు రండి, మీ అప్పులు తీరితే మీరు రండి, మీ పిల్లలు పెళ్ళైపోతే మీరు ఇల్లు కట్టించుకుంటారు. మొన్న ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, 500 నోటు చూపించండి, దాన్ని అభిషేకిస్తాను, మీ ఇంటి నుండి 500 కట్టలు వస్తాయి అంటున్నాడు. వీళ్ళకి కావాల్సింది జనాల దగ్గర డబ్బులు దండుకోవటం, జనాలని మభ్య పెట్టడం. రక్షణ అనే కార్యం కాదు. రక్షణలో ఎలాగుండాలి, నిలబడి ఉండాలి. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత ఏ రీతిగా శోధించబడతాడు, ఏ రీతిగా అతను బాధపడతాడు, ఏ రీతిగా అతను నిలబడాలి, ఎలాగునో అతను నిలదొక్కుకోవాలి. విశ్వాస జీవితంలో ప్రభు రాకడ వరకు అతను ఎలా నిలబడగలదో సువార్తను బోధించే పరిస్థితులు ఈనాడు క్రైస్తవ్యం లేదు, అలాగన బోధించటం లేదు. రండి రండి రండి. ఈరోజు ఇందాక నేను వార్తలో చూస్తే నర్సాపురం దగ్గర ఒక పాస్టర్ గారిని పట్టుకుంటే 2,40,00,000 రూపాయలు బ్లాక్ మనీ దొరికిందంట ఆయన దగ్గర. డబ్బులు దండుకుంటమే వీళ్ళ పని. ఈ తైలాభిషేకాలని, ఆ అభిషేకాలు, ఈ అభిషేకాలు, జనాలను మభ్యపెట్టి వాళ్ళని తీసుకెళ్ళి వీళ్ళ దగ్గర డబ్బులు దండుకొని, నువ్వు 7 వారాలరా, 12 వారాలరా, 3 వారాలరా, నా దగ్గరికి రా, ఇంకెవరి దగ్గరికి వెళ్ళబాకు, ఇవన్నీ జనాలను మభ్యపెట్టి విపరీతమైన పరిస్థితులను. ఎందుకని నువ్వు శోధనలో పడుతున్నావు? నీ ఇంటిలో ఏమి లేదని చెప్పింది వాక్యము. నువ్వు లోకం నుంచి వేరే రక్షించబడ్డావు. లోకనాథుడైన దురాత్మ చేత విడిపించబడి రక్షణ పొందావు. నీ ఇంటిలో ఏముండాలి? నీరు ఉండాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి.
పరిశుద్ధాత్మ లేదు కాబట్టి శోధించబడతా ఉన్నావు, ఎవరి కోసం వెతుకుతా ఉన్నావు. అదే నీ ఇంటిలో నీరుంటే ఇంకోళ్ళ కోసం చూడవు. దేవుడే చూసుకుంటాడు అన్ని కార్యములు. మిమ్మల్ని శోధనలోని పడనీయకుండా నేను వస్తాను. మిమ్మల్ని ఆదరించే ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను నేను. ఆయనే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని దేవుని వాక్యం అంటూ ఉంటే, నీవేమో ఇంటిలో నీరు లేకుండా పెట్టుకొని అది తీసుకొచ్చి ఏడుగుండి మళ్ళీ అందులో పెడితే నీ మొదటి పరిస్థితి ఇదివరకే బాగుందరా అనే పరిస్థితికి వచ్చింది. మొదటిగా ఎవడొస్తాడంటే ఆ శోధకుడు శోధిస్తూ ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది దేవుడు నీకు అనుమతించడు. ఒకవేళ అనుమతిస్తే ఆ శోధనలో తప్పించుకునే మార్గం కూడా ఏర్పాటు చేస్తాడని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 1 కొరింథీ 10:13 చెప్తాడు. సాధారణమైన శోధనలే మీకు వస్తాయి, కానీ ఈ శోధకుడు వచ్చిన తర్వాత విపరీతమైన ధోరణిలో నేను పడేస్తాడు. రెండవ వాడు ఎవడంటే దొంగ. ఎవడో? మొదటివాడు ఎవరో? శోధకుడు. రెండవ వాడు ఎవడో? దొంగ. ఏంటంటే మమ్మల్ని దొంగలు అంటావా అనొచ్చు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8-10 వచనాల్లో మనం చూసినట్లయితే, మానవుడు దేవుని యొద్ద దొంగులునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయమై మేము నీ యొద్ద దొంగిలితిమందరు? 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్దను దొంగులుచునే ఉన్నారు. ఎవరిని పడేస్తాడు? ఎవరిని తీసుకొచ్చి పడేస్తాడు? దొంగ. అదిగో అమ్మా, ఏంటయ్యా మన ఏముంది, మనకి ఈ వారం ఆదాయం ఎంత వచ్చింది, ఈ నెల ఎంత వచ్చింది, ఇగో జీతాలు తక్కువ వచ్చినాయి, వడ్డీలు కట్టుకోవాలి, ఆ దశంభాగం తీసి దేవునికి ఇస్తే మనకి ఎలాగ ఇల్లు గడుకుద్ది, అది ఏముందో ఏం పర్లేదు, దేవునికి ఇచ్చేది ఏముంది, ఆయనకి తెలీదా మన బాధలు? ఇలాగే కలుగు చేస్తాడు. చెప్పాను మీకు, చాలాసార్లు చెప్తా వచ్చాను నేను. మా చిగురుకోట సంఘంలో ముసలం ఉండేది పాపం, మొన్నే చెప్పాను మీకు. వంగిపోయి నడిచేది, ఎవరు లేరు, పిల్ల పీసులు ఎవరు లేరు, అనాథ. వంగిలా నడుస్తుంది, చిన్న గుడిసె. అది గుడిసెకి చుట్టూ గోడలు ఉండవు, ఏముండవు. ఆమె ఎప్పుడో పనికి వెళ్ళిందంట. అక్కడ రాత్రి కూటం జరిగింది. కూటం అయిపోయిన తర్వాత బండి వేసుకుని బయలుదేరి వస్తుంటే నాయనా నాయనా అని అరుస్తుంది. ఏంటమ్మా అని అన్న. అప్పు బండి ఆపు అంది. బండి ఆపా. ఇంట్లోకి రా అంది. ఇంట్లోకి వెళ్ళా. ప్రార్థన చెయ్యి అంది. అన్న ఏంటి, ఏమైనా అనారోగ్యంగా ఉందా ఏంటి? అవి ఉండేయే కానీ ఇదిగో ఈ 100 తీసుకొని ప్రార్థన చెయ్యి అంది. ఏంటి 100 ఎత్తున్నావేంటి అని. ఏమంటుంది తెలుసా? నేను పనికి వెళ్ళాను నాన్న, ఈ మధ్యలో పనికి వెళ్ళి దాశాను దశభాగం, తీసుకో అంది. మరి మధ్యకాలంలో పనులు లేవు కదా, అక్కడికి వెళ్ళావన్నా. పనులు లేకపోయినాయి, బోక లేకపోయినా పర్లా, దేవునికి దాచిపెట్టా. వచ్చిన పాస్టర్ని, నా వెనకాల ఉన్న పాస్టర్నరే ముస్లింకి ఏంటారు, నా అన్నయ్య దాదాపు వారం 10 రోజుల నుంచి పని ఏం లేదు, మరి ఏం తింటుందా అన్నాను. సరే ఆ 100కి ఇంకొంత జోడించి బియ్యం కొని అమ్మకి ఇవ్వరా. ఏమ్మా నువ్వు ఎందుకే నాకు ఇవ్వటం అని అంటే అంది, నీకు ఇచ్చాను నేను, నా దేవునికి ఇచ్చా, నీవు కావాలంటే నువ్వేమైనా కొని నాకేం బాధలేదు, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైన దేవుని పని మనం జరిగిస్తే, శోధకుడు రెండోవాడుగా మన దగ్గర ఉంటున్నాడన్న సంగతి మనం మర్చిపోతాం. మనకి ఏ కాడికి ఏం గుర్తొస్తాయంటే మన ఇబ్బందులు, మన పరిస్థితులు ఇవే గుర్తుకొస్తాయి. వచ్చే మనకు తెలీదా, మన కుటుంబ పరిస్థితి తెలీదా? ఈరోజు మీకు నేను మొన్న కూడా చెప్పాను. నేను ఒక పాస్టర్ గారు ఒక పక్కన పల్లెటూరు నుంచి ఒక కుటుంబం సంఘానికి వస్తుందట. 2 వారాల నుంచి వాళ్ళు రావట్లా. ఏంటి వీళ్ళు రావట్లేదని ఆరాధన అయిపోయిన తర్వాత ఈయన బండి వేసుకొని అక్కడికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళేటప్పటికి అయ్యారు గబగబా వందనాలు అంటే భోజనం చేయకుండా వచ్చాడేమో. గబగబా ఆ డేసాలకు కొంత సాల్ట్ బియ్యం వేసి గబగబా అన్నం వండి ఒక పచ్చడి ఏదో ఉంటే కత్తి పెరుగు పక్కన వాళ్ళు కూర్చి పాస్టర్ గారు పెడుతుంటే ఆ పిల్లోడు పక్క నుండి ఉరుమురి లొట్టలేసుకుంటూ చూస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి ఏంటి వీడు ఇలా చూస్తున్నాడు అని పాస్టర్ గారికి అనుమానం వచ్చి, యారా అన్నం తినలేదా? లేదయ్య గారు 2 రోజులు అయింది అన్నం తినాలి. ఏంట్రా 2 రోజుల నుంచి అన్నం లేదు, బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయిరా అని ముసలమ్మని పిలిచి అమ్మ అడిగాడంటే, అమ్మ
మా అన్నం లేదంటున్నావు, 2 రోజుల నుంచి అన్నం లేదని పిల్లవాడు అంటున్నాడు, నువ్వు బియ్యం ఎక్కడి నుంచి నాకెట్టుండేవంటే, నేను తీసుంచానే దశంభాగం బియ్యం తీసి పెడతాను కదా నాయన, దేవునికి తీసి పెడతానుగా, ఆ బియ్యం నీ కొండి పెట్టా, అది నీ దేవుని బిడలది, అది దేవునిది. గబగబా తీసుకొచ్చి ఆ దశంభాగం తీసుకొచ్చి అయ్యగారి చేతిలో పెట్టి అందంట, 2 వారాల నుంచి కూలీ నాలి లేదయ్యా, ఆటోకు రావటానికి డబ్బులు లేవు, సరిగా అన్నం లేదు, ఒకరోజు ఉంటే ఒకరోజు గడవట్ల, 2 దినాలైంది పిల్లోడు, అందుకని నీ ఇంకా అదే పనిగా చూస్తున్నాడు. అలాంటి వాళ్ళు చూసి కళ్ళమ్మకి నీళ్లు తెచ్చుకోవాలి. ఎంత నమ్మకంగా దేవుని పని చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? మన ఇంటిలో ఏమి లేదు, నీరు లేదు, పరిశుద్ధాత్ముడు మనలో లేడు కనుకనే వాడు ప్రవేశించి మనల్ని ఆ స్థితికి వస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్యం అంటూ ఉంది కదా, మొదటిగా రెండవది ఏంటి? మొదటిగా శోధకుడు, రెండవవాడు దొంగ. దొంగలు ఏం పర్లా, నీ అదంతా తెలిసి ఏసైకి ఏం పర్లేదు, ఇవ్వకపోయినా ఏం పర్లేదు, ఏం అవ్వదంటాడు. అయితే దేవుని వాక్యం అంటేనే, దేవుని వాక్యం ఏమంటుంది? అపోస్తలుడైన పౌలు కొరింథీ రాస్తూ 6:10 మొదటి కొరింథీలో అంటాడు కదా, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. వీడు చేసే పని ఏంటి? నువ్వు దేవుని రాజ్యానికి వారసులుగా ఉండకూడదు. నువ్వు దొంగతనంగా దొంగవి అయిపో. నువ్వు దేవుని రాజ్యానికి వారసులుగా ఉండకుండా చేయటం వాడి బాధ్యత. దాన్ని తప్పించుకున్నట్టు నీ బాధ్యత. ఎందుకని? అక్కడ నీరు లేనందున వాడు వంగిన వలలో నువ్వు పడిపోతావు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. మూడవది అయింది. మూడవది చూడండి. మూడవది ఎవడో? మొదటి దశలోనిక 2:18. కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఉంటిమి. పౌలను నేను పలుమార్లు రావాలని ఉంటిని, కానీ సాతాను ఏం చేసిందంట? సాతాను అభ్యంతరపరుస్తూ ఉంది. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. ఏం చేస్తున్నాడంటే, ఎవరిని అడ్డగిస్తున్నాడు? ఒక దైవజనుణ్ణి సాతానుడు అడ్డగిస్తున్నాడు. ఆయన దగ్గర పరిశుద్ధాత్మ లేదా? ఆయన టచ్ చేసే స్వస్థతలు జరుగుతున్నాయి అక్కడ. పౌలు గారు అంటున్నాడు, సాతానుడు మమ్మల్ని అడ్డగిస్తున్నాడు. సాతానుడు మనల్ని ప్రేరేపించి అడ్డగిస్తూ ఉంటాడు. మందిరానికి రావాలన్నా, ఆరాధనకి వెళ్ళాలన్నా, ఎందుకులే, ఎవరో లేరా, ఏదో అనిపించేస్తుంటాడు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తాడు. ఎన్నో మార్లు మనలను వాడు అడ్డగిస్తూ ఉంటాడు. వాడు అడ్డగించి, సాతానుడు మనలను అడ్డగిస్తూ ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అడ్డంకులు కలుగు చేస్తాడు, ఇబ్బందులు కలుగు చేస్తాడు. ఆరాధనకు వెళ్ళే టైంలోనే ఏదో పని కల్పిస్తాడు, లేదా ఏదో ఒక ఏర్పాటు చేసి దాన్ని అడ్డంకు కలిగిస్తుంటాడు. వాడు సాతానుడు. ఒకటి శోధకుడు, రెండోది దొంగ, మూడోది అడ్డుపడే సాతాను. 4వది చూడండి. 1 యోహాను 2:16-17 వచనాలు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబను తండ్రి వలన పుట్టినవు కావు, అవి లోక సంబంధమైనవి. హల్లెలూయా. ఏంటంట? ఏం చేస్తాడట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము కలుగు చేస్తాడు. శరీరాశ చక్కగా చూడండి, వాళ్ళు నిన్న కాక మొన్న వచ్చారు, దేవుడు వాళ్ళు అంతా కట్టిన చీర కట్టట్లేదండి ఆమె. రేపు ఆదివారం కట్టుకొచ్చింది, మళ్ళీ ఆదివారం రావట్లేదండి. నేత్రాశ, శరీరాశ, శరీర అలంకరణ చూడండి, ఆమె అన్ని చక్కగా నగలేసుకొస్తుంది. నేత్రాశ చూచిన దాన్నల్లా కోరుకుంటాం. కనులకు ఏది అందుగా కనిపిస్తే దాన్ని కోరుకుంటాం. జీవపు డంబం, మనమే హెచ్చులో ఉండాలనే డంబమైన కోరిక. ఇవి కలుగు చేస్తాడు మనలో. అందరూ సాక్ష్యాలు చెప్తుంటారు. దేవుని నమ్ముకున్న తర్వాత మేము ఇల్లు కట్టుకున్నాం, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, ఆడు అమెరికా వెళ్ళాడు,
మా అబ్బాయి అమెరికా కోళ్ళు వచ్చింది, ఇదివరకు మాకు తినడానికి పోక డబ్బులే, ఇప్పుడు మేము విమానాల్లో తిరుగుతున్నాం. పక్కనోడు ఏమనుకుంటాడో, ఆయన్ని ఆశీర్వదించినోడు నన్ను ఎందుకు ఆశీర్వదించడం అని అనుకుంటాం. అక్కడ జరిగే పరిణామాలు, దేవుడు వారిని ఎందుకు ఆశీర్వదించాడో, ఏ రీతిగా వాళ్ళు ఉన్నారో, దేవుడు వారిని ఆశీర్వదించడానికి గల కారణం ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలియదు. వాళ్ళు చెప్పే సాక్ష్యం మాత్రం మనం వింటాం. మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నామన్న ఆలోచన మనలో ఉండదు. మన హృదయం కోరుకుంటుంది, మన మనసు కోరుకుంటుంది. శరీరాశ, నేత్రాశ, జీవపడం అది దేవుని వలన పుట్టినవి కావు. నాకేం అవసరం లేదయా, ఈ లోకంలో తినటానికి తిండి ఉంటే చాలు, కట్టుకుంటానికి బట్ట ఉంటే చాలు, ఉండటానికి నివాసం ఉంటే చాలు, ఇంకే కోరిక మనకు అవసరం లేదు. అది దేవుని వలన పుట్టేది కాదు అని దేవుని వాక్యం అంటాం. తర్వాత 5వది చూడండి. 5వది మత విభేదాలు పుట్టిస్తాడట. తీతు పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. మత విభేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించు. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు. పాపం చూడండి. సో ఈనాడు ఈ కులపిచ్చి ఈ క్రైస్తవ్యంలో బాగా పెరిగిపోయింది. ఎవరో ఏ కులపోళ్ళు మారితే ఆ కులపోళ్ళు సంఘం కట్టుకుంటాం, ఆ కులపోళ్ళకి పిల్లల్ని ఇయటం, ఆ కులపోళ్ళు చేసుకుంటాం. ఏదన్నా మారినా వాళ్ళనే చూసుకుంటూ ఉంటాం. సరే, మీకు చెప్పిన సుబ్బారావు ఒక అతను పంపించాడు నా దగ్గరికి. అతను వచ్చాడు, ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. అయ్యగారు మేము కూడా రమ్మంటారా, అది ఇది అన్నాడు. బాగానే ఉంది అని అంటాడు. మీదే కులం అండి అన్నాడు. మేము క్రిస్టియన్స్ అన్నా, క్రైస్తవుండి అన్నా. అన్నప్పుడు అట్లా కాదు, మీరు 2 3 అన్నట్టు మాట్లాడు. నువ్వే కులం అన్న. నువ్వే కులం అంటే మాట్లాడట్లా. నువ్వు మర్యాదగా గౌరవంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం చాలా మంచిదండి పాస్టర్ గారు, మీరు వెళ్ళిపోండి అన్న. ఆడప్పటి నుంచి నాకు ఎదురైన మాట్లాడు. అలాంటి వాళ్ళ దగ్గరికి కూడా రానేకూడదు. యేసు రక్తంలో కడగబడిన తర్వాత అందరం ఆయన పిల్లలు. ఇక్కడ కుల వివక్ష లేదు, వాళ్ళకి అర్రలేవు. కుల ప్రకారంగా నువ్వు కమ్మడు ఇటెళ్ళు, లేకపోతే నువ్వు రెడ్డి ఇటెళ్ళు, లేకపోతే ఇంకొకటి ఇటెళ్ళు అటెళ్ళు అంటే అక్కడ అందరం ఆయన పిల్లలు. మత విభేదములు పుట్టించేవాడు పాపం చేసేవాడు అని దేవుని వాక్యం అంటూ ఉంది. వాడు కలుగు చేసేది అదే. ఏమండి, ఎంత దేవుని నమ్ముకున్నా మనవాళ్ళు మనం చేసుకోవాలి కానీ బయట వాళ్ళనట్టు చేసుకుంటామని కులపిచ్చి అది కలుగు చేసేదే. 5వది అది మెయిన్. సంఘంలో ఇది మెయిన్ పునాది వేసేసింది బాగా. వాళ్ళని తప్ప రెండో వాళ్ళని చేసుకోరు. మత విభేదాలు. 6వది చూడండి, అనుమానం కలుగు చేస్తుందంట. రోమాపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. అనుమానించు తినవాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తిన్ను గనక దోషి అని తీర్పునందున విశ్వాస మూలము కానిదేదో అదే పాపం. అనుమానం పెనుబోతమనే పెద్దలు అంటుంటారు. అనుమానం అనే బీజం వేస్తాడు. ఇంతకాలం నుంచి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆమెకు స్వస్థత రాలేదు, కానీ నిన్న కాక మొన్న వచ్చి ప్రార్థన చేసి ఎత్తి నీ పని అయిపోద్దా అని అంటాడు. దేవుని చిత్తాన్ని గ్రహించి ప్రార్థన చేయాలి, కానీ అనుమానంతో ప్రార్థించకూడదు, సందేహంతో ప్రార్థించకూడదు. పేతురుని అన్నాడు, అయ్యా రా, నువ్వేనా? నేను సముద్రం మీద నడుస్తాను బాబు అన్నాడు. నడిచి అక్కడ ఇటు చూశాడు. నువ్వు ఎందుకు సందేహించావు, నువ్వు ఎందుకు అనుమానం పడ్డావు? అల్పవిశ్వాసి అన్నాడు. ఆ అల్పవిశ్వాసం మనలో కలుగు చేస్తుంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, నీలో అనుమానం ఉందంటే ఆడు ఉన్నట్లెక్కే. ఆరో వాడు ఉన్నట్లే. 7వ వాడు చూడండి ఎవడో. 1 కొరింథీ 11:27. 1 కొరింథీ 11:27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మాట. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఆయన శరీరములో రక్తములో పాలు పొందాలి. అయితే యోగ్యత అనేది చాలా ప్రాముఖ్యం. యోగ్యత లేకుండా ఆయన శరీరములో రక్తములో మనం చేయి పెట్టడానికి వీల్లేదు.
దేవుని వాక్యం అంటా ఉంది, అయోగ్యముగా చేయకూడదు. వీడేం చేస్తాడంటే 10-20 సంవత్సరాల నుంచి ఆమె చూడు చేసేది చేస్తానే ఉంటుంది, చక్కగా తెల్లచీర కట్టుకొని వెళ్ళి ఆమె ప్రభు బలలో పాలు పొందగలిగింది, నీకేమొచ్చింది? 90% క్రైస్తవ్యంలో బలలో జరిగే పొరపాట్లు ఏం పర్లేదు అనేస్తారు. అది జరుగుతూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వెంటనే నీవు ఒకవేళ అయోగ్యతగా నీలో బీజం అది వేసి ఏం పర్లేదులే అని అందంటే ఆడున్నట్లు లెక్కే. చూడండి ఎంతమంది ఉన్నాం. మొదటి వాక్యం ఏం చెప్పాను? మత్తయి సువార్త 12:43 నుంచి 45 వరకు చదువుకున్నట్లయితే మనం చెప్పింది ఏంటి? అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచూ నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందు నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదును అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చబడి ఉండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్ట తరము వారికి సంభవించును. అర్థమైందా ఇప్పుడు ఎందుకు 7ని తీసుకొచ్చింది? అది అక్కడ ఏమి లేదు, పరిశుద్ధాత్ముడు లేడు. మరి దీన్ని తప్పించుకునే మార్గం ఎలాగా? అపవాదిని ఎదురించడి. చూడండి, యాకోబు పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్నావు, ఆయన్ని ఎదిరించేటట్టుగా ఉండాలి. రక్షణని శిరస్త్రావణం దేవుని ఆత్మ ఖడ్గము ధరించుకొని మీరు వాడిని ఎదిరించుటకు శక్తి గలవారుగా ఉండాలి. లేదంటే మనం రక్షణ పొందేములు అనుకుంటే ఎన్నో వస్తాయంట. ఒకటే వదిలింది, వచ్చేది ఎన్ని? 7. గుర్తుపెట్టుకోండి, 7 వస్తాయి. నీలో ఆత్మ లేకపోతే, దేవుని ఆత్మలో నువ్వు లేకపోతే, అపవాదిని ఎదిరించే శక్తి నువ్వు కలిగి ఉండకపోతే, మరి 7 వచ్చి మొదట దానికంటే మహాఘోరమైన పరిస్థితిలోకి రాకుండా మనం ఉండాలంటే అపవాదిని ఎదిరించేటట్లుగా ఆత్మ ఖడ్గమును ధరించుకొని మనం వాడిని ఎదిరించి దేవుని ఆత్మను కలిగి జీవించుదుముగాక. అందరూ తల్ల వంచండి.